శుభోదయము. మానవ సంబంధాల శీర్షికలో నేటి అంశము నా పెళ్ళండోయ్. జీవితంలో ఒకేసారి వస్తుంది ఈ పెళ్ళి. దీనికి ఖర్చు పెట్టగా మరి దేనికి ఖర్చు పెడతాం? ఇది నేడు యువతి యువకుల్లో వినిపిస్తున్న వీరాది వీరవనితల్లో కూడా యవ్వనుల హృదయ స్పందన. పూరి గుడిసె నుండి పాలరాతి చలువరాతి మేడలు బంగ్లాల్లో ఉన్న యువతి యువకుల వరకు ఇదే మాట. నేడు అబ్బాయిలు అమ్మాయిలు పెళ్లి వయసు రాకముందే నా పెళ్ళి చూడండిరా ఎలా చేసుకుంటానో అని కుర్రాడు. మీరే చూస్తారు కదే, నా పెళ్ళి మామూలు ఫంక్షన్ హాల్లో కాదు, విఐపీలు తలదన్నేలా చేసుకుంటాను. అమ్మాయిల వరుస పెళ్ళిని సింపుల్గా చెయ్యాలి అని తల్లిదండ్రులు వెనుకాడుతుంటుంటే చీపిరి కట్ట తీసుకొని తల్లిదండ్రుల కాళ్ళ మీద ఏళ్ల మీద బాధేటట్టున్నారు. ఈ రోజుల్లో ఏ అమ్మాయిలు అబ్బాయిలు కూడా కర్రలు పుచ్చుకుంటున్నారు. అబ్బాయిలు అయితే అమ్మాయిలు అంతకంటాను సింపుల్ అనే మాటకు తావే ఇవ్వట్లేదు. ఇంకా పెళ్ళి నెల రోజుల టైం ఉంది. అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? మధ్యతరగతి మందహాస్కులమైన తల్లిదండ్రుల సంభాషణ వింటూనే ఉంది. ప్రక్క గదిలో మంచం మీద బోర్లా పడుకొని కాబోయే వరుడితో సెల్ ఫోన్లో మాట్లాడుతూ ఉన్న వింధ్య అంతే చెంగున దూకి తల్లిదండ్రుల మీద విరుచుకుపడింది. మెడకు కత్తి పెట్టింది. మీ పెద్దమ్మాయికైతే అది వద్దు అంటున్నా సరే ఒకటే రంగరంగ వైభవంగా హడావుడి చేసేశారు. మరి నా వరకు వచ్చేసరికి అప్పులు సప్పులు డప్పులు పప్పులు అంటూ డప్పులన్నీ వాయిస్తున్నారు. కొంపదీసి తాటాకులు పందిరేసి ఇస్తరాకుల్లో పప్పన్న పెడతారా ఏంటి? మీ వరుస చూస్తే అట్లాగే ఉంది. ఏది ఏమైనా కానీ నా పెళ్ళి మాత్రం నలుగురు అదిరిపోయేలా చేయాల్సిందే. అదే అంటున్నాడు వినయ్ కూడా. అమెరికా నుంచి ఫ్రెండ్స్ బంధువులు వస్తున్నారట. నేను అందగత్తిని కాబట్టి 2 కోట్లు అడిగితే 1 కోటితో సరిపుచ్చుకున్నారట. ఎంతో కష్టం మీద తల్లిదండ్రులను ఒప్పించాడట. మీరేమో ఒకటే నీలుగు సణుగుడును. తాతయ్య ఇచ్చిన పొలం పుట్రలు ఏమయ్యాయి? శంషాబాద్ స్థలాలన్నీ ఏమయ్యాయి చెప్పండి? నిలదీస్తూ ఆడుతుంది కూతురు. మీరేం చేస్తారో చూస్తాను. చచ్చేప్పుడు కట్టుకుపోతారా డబ్బంతాను మాకు ఖర్చు పెట్టకుండా? కట్నం ఎలాగో లేదు. పెళ్ళైనా 5 రోజులు పండుగ గ్రాండ్గా చేయాల్సిందే. అది పిచ్చి పిచ్చి ఫంక్షన్ హాల్ అయితే ససేమిరా ఒప్పుకోన్సుమి. విఐపీల ఫంక్షన్ హాల్లో వినయ్ చెప్తున్నాడు చూడు, దాంట్లోనే చేయాల్సి ఉంటుంది. తొందరగా అడ్వాన్స్ ఇవ్వండి. ఆ ఫంక్షన్ హాల్స్ తప్పిందా నేను ఈ కొంపలోనే ఉరేసుకు చావటం ఖాయం. తల్లిదండ్రుల ముఖం మీద భళ్ళుమని తలుపులు వేసి చంపలు చెళ్ళు మనిపించేలా దబదబ బాది దిండులో తలదూర్చి కొంపలు అంటుకుపోయినట్టు అర్ధరాత్రిలో పెద్దగా వెక్కి ఎవరో బాదినట్టు ఏడుస్తుంది. తల్లిదండ్రులు గుండెలు గుబేలుమన్నాయి. అంటే ఇది వార్నింగ్స్ బెల్ మోగించిందనమాట. కూతురు ఎట్టకేలకు తక్కువ ధరకే ఈ యొక్క శంషాబాద్ సల్మా అమ్మకానికి పెట్టాల్సి వచ్చింది. ఎందుకంటే అనువు చూసుకొని నష్టానికో కష్టానికో డబ్బు అవసరం కాబట్టి డిమాండ్ చేసి వాళ్ళే డబ్బు కొనుక్కుపోయారు శంషాబాద్ స్థలాన్ని తక్కువ డబ్బు ఇచ్చి. మొదటిగా ఎంగేజ్మెంట్ ఫంక్షన్, అది పెద్ద ఫంక్షన్ హాల్. ఇరు వర్గాల అందరూ హాజరు కావాల్సిందే. వెజ్ నాన్ వెజ్ 2 మినిమం 20 రకాలటువంటి ఆహార పదార్థాల ఐటమ్స్. కుక్కులు షెఫ్లు అల్లుడు గారు చెప్పినవి. అప్పుడు ఉంటే కోట్ల సంబంధం వద్దని ఈమెను కట్టుకున్నందుకు ఈ మాత్రమైనా చేయకపోతే ఎట్లా? కొడుకు వరుడు యొక్క తల్లిదండ్రులు సణుగుడు గొడుగుడు. ఎక్కడ నిశ్శబ్దంగా ఉంటే సింపుల్గా చేసేస్తారో అని మధ్యలో గిల్లి మరీ గుర్తు చేస్తూ ఉన్నారు వరుడి తల్లిదండ్రులు. వారం రోజులు పెళ్ళి ఉందనగా మొదటి రోజు పసుపు కుంకాలకు బయలుదేరింది హల్దీ ఫంక్షన్. పసుపు దంచే కార్యక్రమంతో పెళ్లి శుభం కాబట్టి ప్రారంభించడానికి. అయితే ఊరు వాడ జనాలను ఆహ్వానించి పడ్డారు. ఇది కూడా పెద్ద ఫంక్షన్ హాల్లో. ఇంటిల్లపాతికి కొత్త బట్టలు, లేటెస్ట్ డిజైన్ వేరు, 10 రకాల వంటలతో షెఫ్లు హాజరు. ఇంటి నుండి నీళ్లు కూడా తేబడలేదు. అన్నీ కూడా మినరల్ వాటర్లే. తర్వాత రోజు సంగీత ఆట పాట ఆడ మగ భేదం లేకుండా పాటల కచేరీలు, కోలాటాలు కచేరీలు, రకరకాలటువంటి వంటలు. ఆపై పెళ్లి కూతురు పెళ్లి కొడుకు చేసే కార్యక్రమాలు. ఆపై ప్రధానపు స్నానాలు. అదొక లక్షల్లో వస్తుందో. కూతురు డబ్బు విషయం ఏమాత్రం విన్నా ఏమి గోల చేస్తుందో అనుకుంటూ లక్షల నిమిషాల్లో నీళ్ళలా ఖర్చు అవుతుంటే భర్త
1,00,000 పట్టుకురావే అని అంటాం. ఇదిగో ఎందుకైనా మంచిది, ఈ 5 ఉంచండి అంటాం. ఇలా నోట్లు కట్టలు చిల్లర పెంకుల్లా అయిపోయాయి. నగలు చీరలు అన్నీ లేటెస్ట్వి, మోడర్న్వి, ఖరీదైనవి. డిమాండ్ కారణం 5 కోట్ల విలువైనటువంటి అల్లుడు చాలా చౌకగా వచ్చాడట. కూతురు అంటుంది, అటు ఆ యొక్క అల్లుడి యొక్క తల్లిదండ్రులు అంటున్నారు అతి చౌకగా 1 కోటికే వచ్చాడు, ఈ మాత్రం చేయలేరా? ఆపై హనీమూన్ ప్యాకేజ్ కూడా 10 లక్షల్లో మరి డిమాండ్ చేసింది. అది కూడా రెడీ చేయించేసుకుంది కూతురు అల్లుడు కూడా. అంతే కదా జీవితంలో ఒకేసారి పెళ్ళి వస్తుంది. మరి ఈ ఒకప్పుడు అబ్బాయిలు అమ్మాయిలు తల్లిదండ్రులు బలవంతంగా పెళ్లి ఘనంగా చేయాలి, మూరువన ఒప్పుకునేవాళ్ళు కదా. అమ్మ నాన్న కట్నాలు దండిగా ఇచ్చారు, నేను చదివాను, ఉద్యోగం చేస్తున్నాను, పెళ్లి సింపుల్గా చేయండి, అట్టహాసాలు పోవద్దు, దర్జాలు పోవద్దు, దగ్గర బంధువులు స్నేహితులు పిలవంటే చాలు. అసలుకి ఇదంతా ఉన్నదంతా మాకు పెట్టేస్తే వృద్ధులైన తర్వాత మిమ్మల్ని ఎవరు చేస్తారు? అసలు రిజిస్టర్ ఆఫీసులో పెళ్లి, ఆపై ఇంటి ముందు షామియా వేసి మంచి భోజనం విందు ఏర్పాటు చేస్తే సరిపోతుంది కదమ్మా, ఇంత ఖర్చు అవసరమా? ఇది ఒకప్పటి అంటే ఈ యొక్క పెళ్లి కొడుకు పెళ్లి కూతురు యొక్క తల్లిదండ్రుల యొక్క పెళ్లినాటి ముచ్చట్లు గుర్తు చేసుకున్నారు తల్లిదండ్రులు. ఆ యొక్క గతంలోని తమ పెళ్లి ముచ్చట్లు, తమ యొక్క మనోభావాలు, పెళ్లి ఎడల తమ గల మనోభావాలు. ఈనాటి అమ్మాయిలు అబ్బాయిలు పెళ్లి ఖర్చులకు ఎటువంటి ఉత్సాహం చూపిస్తున్నారో మీరు చూస్తూ ఉండండి. సెలవు మరి ఎంపీఎల్ టైమ్స్ ఛానల్.